భూమి రుధిరం సీమే నరకం ఈ జగమే చరితే పూలే రియతే లేదే సమయం దేనికి లే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా. ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇక్కడున్న విద్యార్థులు ఎవరైతే నిరసన చేస్తున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏజెంట్లు అంట. ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా విద్యార్థులు ఎవరిక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మీ రాహుల్ గాంధీ వచ్చిండు. మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో పాలిస్తుందో ఆ పార్టీ అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతాడు కదా రాహుల్ గాంధీ. ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు. ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవిలంట దీని పక్కనే ఉన్న అడవి ఏదైతుందో కంచె గచ్చిబౌలి అంటే ఈ అడవి లోపలంట జింకలు లేవంట, పులులు లేవంట, అసలు ఎటువంటి జీవరాశులు లేవంట. ఈ అడవి లోపలంతా నక్కలు ఉన్నాయంట, గుంట నక్కలు ఉన్నాయంట. అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు, పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్టులు మాట్లాడితే గుంట నక్కలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి. ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో మీకు మీ రాహుల్ గాంధీ గుంటనక్కనా? మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంటనక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు? లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్ కి ప్రతీక, ఇందిరాగాంధీ పర్యావరణ రక్షణకి ప్రతీక అని చెప్పేసి. అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ ని అలొకేట్ చేసింది. మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్నెస్ లేదు? రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి, నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు. ఎందుకు ఈ రోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు? మొత్తానికి మొత్తం ఒక డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమని మాట్లాడతాడంటే మొత్తానికి మొత్తము దేశం మొత్తం గాలిపోయింది. ఉద్యమకారులకి, యాక్టివిస్టులకి, రోహిత్ వేముల వాళ్ళ మమ్మీని, వాళ్ళ మదర్ ని కలిసి ఇదే కాలేజ్ లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్, బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ, ఈ కాలేజ్ లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈ రోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది. ప్లస్ ఒక్కటే రెస్పాన్స్, నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు 1,00,000 ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది. కాంగ్రెస్ హఠావ్ అనే నినాదాన్ని మస్తు గట్టిగా తీసుకుంటాం. పోయిన ఎన్నికల్లో ఏదో ఏంటి రాహుల్ గాంధీ వచ్చి ఏదో భారత్ జోడో యాత్ర చేసి 2 సంవిధానాలు పట్టుకొని చేస్తే ఏదో ఊరుకున్నారు. కానీ ఈసారి ఏ పొలిటికల్ పార్టీని ముందుకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలను మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత.